ఈవీఎంల మీద అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రావడానికి కారణాలు హిందూపురం దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటి. ఈవీఎంలో మొత్తం ఓట్లు ఒక బూత్లో 28 నెంబర్ బూత్లో 578 ఉంటే కాంగ్రెస్కి 464 ఓట్లు వచ్చినాయి ఏకంగా. తెలుగుదేశం పార్టీకి 95 వచ్చినాయి, 108 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటి. అక్కడ ఈవెన్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అంతమంది ఉండి కూడా అక్కడ ఒక్క ఓటు కూడా రాకపోవడం ఏంటి అన్నటువంటి పాయింట్ని రైట్ చేస్తూ దాన్నే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అడుగుతున్నటువంటి పాయింట్ అదే, రైట్ చేస్తున్నటువంటి పాయింట్ అదే. ఒకసారి వెంకటరెడ్డి వాళ్ళ అధికార ప్రతినిధి ఏమన్నారు విందాం. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో హిందూపూర్ మున్సిపాలిటీలు అంటే ఇవన్నీ ఈవీఎం చిత్రాల్లో ఒక్కొక్కటి. అదొక చిత్రం, ఇదొక చిత్రం, ఇది ఇంకో విచిత్రం అనమాట. హిందూపూర్ మున్సిపాలిటీలో 36వ వార్డుకు సంబంధించి దాని పోలింగ్ బూత్ నెంబర్ 28, అది ముదిరెడ్డిపల్లి కింద వస్తుంది. 578 ఓట్లుంటే 108 ఓట్లు పోలేని సార్. అంటే మిగిలిన 570 ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 464, తెలుగుదేశానికి 95, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు అంట. ప్రతి పోలింగ్ బూత్ లో 2 ఏజెంట్లు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్ లో అసెంబ్లీ అభ్యర్థి తరపున ఒకళ్ళ ఏజెంట్, పార్లమెంట్ అభ్యర్థి తరపున ఒకళ్ళ ఏజెంట్, 2 ఏజెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ ఉన్నారు. ప్లస్ అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి కన్వీనర్లు ఉన్నారు, అక్కడ కౌన్సిలర్, ఎక్స్ కౌన్సిలర్లు ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి వార్డు అధ్యక్షులు ఉన్నారు, గ్రామ వార్డు సచివాలయాల కింద కన్వీనర్లు పెట్టాం కదా పార్టీ తరపున, ఆ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఓట్లు లేకుండా ఒకే ఓటు పడింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎలా సాధ్యం అవుతుంది? అదే కదా ఇప్పుడు వివిప్యాట్లు అది ఓపెన్ చేస్తే ఆ చిత్రాలు బయటకు వస్తాయి. అందుకని అది ఓపెన్ చేయనంటున్నారే వాళ్ళు. చేయరు, చేస్తే మొత్తం దేశవ్యాప్తంగా వీళ్ళ దొలతనం అంతా బయటపడింది కదా. ఇది ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే వీవీప్యాట్లతో కౌంటింగ్ జరగాల్సింది జరపకుండా ఉండటానికి వెనకాలన్న కారణాల్లో ఇదే అన్నటువంటిది ఇప్పుడు వైసీపీ చెప్తోంది. ఈ లోపల తగలబెట్టేస్తే ఇంకేం చేస్తారు?